అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే రాబోయే 2 డిసెంబర్ 2024 సోమవారం నాడు పోలిపాడ్యమి వస్తుంది. ఆ రోజున మనము ఏం చేయాలి చూడండి. కార్తీక మాసమంతా కూడా దీపము వెలిగించినటువంటి ఫలితము రావాలి అని అంటే పోలిపాడ్యమి రోజు 30 ఒత్తులు వెలిగించాలి. విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు. ఆ రోజున ఏం చేయాలి అనేది చెప్తాను, చక్కగా వినండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా అందుతుంది. అదేవిధంగా ఆ రోజున ఏం చేయాలి అనేది చెప్తాను, చక్కగా వినండి. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానము ఆచరించాలి. తలస్నానము ఆచరించి సూర్య భగవంతుడికి నమస్కారము చేసుకోవాలి. అలా మనము రోజును ప్రారంభం చేయాలి. అదేవిధంగా ఆ రోజున ఏం చేస్తారు అని అంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి, శివాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా బ్రాహ్మణులకు స్వయం పాకము దీపము దానంగా ఇవ్వండి. ఇవి చేసిన తర్వాత దీపము నదిలో లేదా ఏదైనా సరే నీళ్లలో వదలాలి. లేదండి నా దగ్గరలో ఏది కూడా నది లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను అని అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీపము ఎలా వదలాలి అని అంటే అరటి దొప్ప ఏదైతే ఉంటుందో దాంట్లో పిండి, మామూలుగా పిండిలో ఏదైనా సరే కుంభవత్తి ఉంటుంది కదా, ఏదైనా పువ్వొత్తి అని అంటారు, దాంట్లో పెట్టుకొని దీపము నదిలో వదిలేసేయండి. నదిలో లేదా ఏదైనా సరే టబ్బు పెట్టుకోండి. మామూలుగా మీరు ఇంట్లో అయితే టబ్బు పెట్టుకోండి, దాంట్లో అరటి రొప్ప ఏదైతే ఉంటుందో దాంట్లో వదిలేసేయండి. 30 ఒత్తులు ఉండాలి. 30 ఒత్తులతో చేసినటువంటి దీపము పెట్టండి. విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు. కార్తీక మాసమంతా కూడా దీపము వెలిగించినటువంటి ఫలితము లభిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. పోలిపాడ్యమి, ఇంకొకటి పోలిపాడ్యమి యొక్క కథను ఖచ్చితంగా వినాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. పోలిపాడ్యమి యొక్క కథ నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి వినగలరు. ఆ రోజున ఖచ్చితంగా పూర్తిగా కథను వినండి, అది మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ కూడా చేయండి. విశేషంగా ఖచ్చితంగా ఫలితాలు పొందగలుగుతారు. కార్తీక మాసం అంతా కూడా దీపము వెలిగించినటువంటి ఫలితము, ఇంకా దానికంటే పెద్ద పుణ్యము ఇంకేముంటుందండి చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.